రాష్ట్రాలలో మామూలు బస్సులు తీసేసి ఎలక్ట్రిక్ బస్సుల దగ్గరికెళ్తే పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ తగ్గుతది. దానివల్ల పొల్యూషన్ తగ్గుతది. రెండో పక్కన ఖర్చు తగ్గిపోతుంది. ఇలాంటి దాని కోసం ఇంకొకటి ఎలక్ట్రిసిటీ కంపెనీలు పెరుగుతాయి. తద్వారా ఇక్కడ మనకి ఆహ్, డ్రై ల్యాండ్స్ ఉపయోగపడతాయి. ఇంకా వాళ్ళకి ఆ డ్రై ల్యాండ్స్‌ని కలిగున్న రైతులకి డబ్బులొస్తాయి. అలాగే అనేక మంది ఉద్యోగావకాశాలొస్తాయి. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెరిగితే గనక ఇండస్ట్రీస్ పెరుగుతాయి. వీటన్నిటి కోసం స్టార్ట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ బస్సుల ప్రాజెక్ట్‌ని అలవాటు చెయ్యాలంటే, మనకి మనం కొనుక్కోమంటే కొనుక్కోం కాబట్టి, ఇప్పుడు స్టేట్ వైస్ ఎలకేషన్ 23,800 ఎలక్ట్రిక్ బసెస్‌ని పీఎం ఈ డ్రైవ్, పీఎం ఈ బస్ సేవ కిందన ఇస్తున్నారు. ఫ్రీగా ఇస్తున్నారు. కర్ణాటక 5,250 బస్సులు, మహారాష్ట్రకి 4,109, ఢిల్లీకి 2,800, గుజరాత్‌కి 2,550, తెలంగాణకి 2,351, ఆంధ్రప్రదేశ్‌కి 1,050, రాజస్థాన్‌కి 1,150, మధ్యప్రదేశ్ 972, పంజాబ్‌కి 447, చండీగఢ్‌కి 428, ఒరిస్సాకి 400, బీహార్‌కి 400, కేరళకి 293, హర్యానాకి 450, కాశ్మీర్‌కి 200, ఉత్తరాఖండ్‌కి 137, ఛత్తీస్‌గఢ్‌కి 240, అస్సాంకి 100, మేఘాలయకి 55, పాండిచ్చేరికి 75, అరుణాచల్ ప్రదేశ్‌కి 50, గోవాకి 50, మణిపూర్‌కి 50, దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్‌కి వచ్చేటప్పటికి ఆహ్, ఏదైతే 50, లడఖ్‌కి 48, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌కి 45, హిమాచల్ ప్రదేశ్‌కి 50 ఇస్తున్నారు. ఇది వెంటనే అకస్మాత్తుగా కొంతమందికి కోపం వచ్చేసి మోడీ గాడి జేబులో నుంచి ఏమన్నా ఇస్తున్నాడు. మోడీ గాడి జేబులో నుంచి ఇవ్వరు. అలాగే మిగతా ఏ మోడీ గాడి జేబులోకి ఎవరి డబ్బులు కూడా పెట్టరు. ఎవరైనా సరే ప్రభుత్వ డబ్బులే. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి ఉచితాలు.